హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేవిఎన్ ప్రాపర్టీస్. ఈరోజు మీకోసం ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో G+1 హౌస్ అయితే సేల్కి తీసుకొని రావడం జరిగినది. సో హౌస్ డీటెయిల్స్ మొత్తం వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు కూడా మా ఛానల్ తరపున ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మీరు చూస్తున్న హౌస్ అయితే సేల్కి రావడం జరిగినది. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. ఇక్కడ మనకి నార్త్ సైడ్ గేట్ ఇవ్వడం జరిగినది. స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా వస్తుంది. హౌస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. 2 to 3 monthsలో హౌస్ మొత్తం మీకు కంప్లీట్ అవుతుంది. ఓనర్ అయితే మీకు 2 to 3 monthsలో హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీకు దగ్గరుండి హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలని అనుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ హాల్ చూసుకోవచ్చు. రైట్ సైడ్లో టీవీ యూనిట్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో టీవీ యూనిట్ ఉంది. మనకి ఇక్కడ బ్యూటిఫుల్గా ఇక్కడ డిజైన్ చేయడం ఇచ్చింది. ఇక్కడ ఓనర్ అయితే ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు. అండ్ మీకు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలంటే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు బెడ్రూమ్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కిచెన్, బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగినది. ఇక్కడ మనకి ఇది సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది మనకి రెంటర్ పర్పస్ మనకైతే అవైలబుల్గా ఉంది. ఇక్కడ మనకి సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 5,000 నుంచి 6,000 వరకు రెంట్స్ రావడం జరుగుతుంది. మనం హౌస్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. ఇది హౌస్ వచ్చేసి G+1 ఇండిపెండెంట్ హౌస్. ఇది మనకి 80 square yardsలో బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇది మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. అండ్ ఈస్ట్ వచ్చేసి మనకి 36 feet వచ్చింది. నార్త్ వచ్చేసి 20 feet వచ్చింది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 1 hall 1 కిచెన్ మనకి రెంటర్ పర్పస్ మనకి కన్స్ట్రక్షన్ చేశారు కింద. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK ఇచ్చారు. మనకి హౌస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. మీరు ఎవరైనా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనకి లొకేషన్ వచ్చేసి ఐత్ నగర్లో స్వాతి రెసిడెన్సీ రోడ్ నెంబర్ 5లో మనకి హౌస్ అయితే లొకేటెడ్ అయి ఉంది. మనకి రోడ్ సైజెస్ వచ్చేసి మనకి ఫ్రంట్ రోడ్ 25 feet, మనకి నార్త్ సైడ్ రోడ్ 25 feet, మనకి బోత్ సైడ్ మనకి 25 feet ఇవ్వడం జరిగినది. మనకి ఇక్కడ వాటర్ కనెక్షన్ అండ్ బోర్ ఆల్ వాటర్ మనకి వాటర్తో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి వాటర్ బోర్ ఇట్లా మనకి అవైలబుల్గా ఉన్నది. మనకి విజయవాడ హైవే నుంచి జస్ట్ 1.5 kilometer డిస్టెన్స్లో మనకి హౌస్ అయితే లొకేటెడ్ ఉంది. మనకి నియర్ బై షాప్స్ అండ్ అన్ని షాప్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. షాప్స్, స్కూల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాము. మనకి ఇక్కడ స్టెప్స్ మీదకి అయితే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఇక్కడ మనం బాల్కనీ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎటువంటి పొల్యూషన్ ప్రాబ్లం అయితే లేదు. అండ్ మనకి ఇక్కడ నార్త్ సైడ్ మనకి బాల్కనీ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి పీస్ఫుల్ ఏరియా. ఇది మనకి వెల్ డెవలప్డ్ కాలనీ ఇది. మీరు ఇక్కడ హాల్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి టీవీ యూనిట్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్గా ఉంది.
మనకు మళ్ళీ ఒకసారి హౌస్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను వినండి, మీరు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. హౌస్ మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. 80 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఇది మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మీరు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలంటే మీకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి ఈస్ట్ వచ్చేసి 36 ఫీట్ వచ్చింది అండ్ నార్త్ వచ్చేసి 20 ఫేసింగ్ వచ్చింది. అండ్ మనకి ఇలా గ్రౌండ్ ఫ్లోర్ 1 హాల్లో 1 కిచెన్ ఇచ్చారు, రెంటల్ పర్పస్ ఇది. అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK వచ్చింది. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మనకి లొకేషన్ వచ్చేసి ఐత్ నగర్లో స్వాతి రెసిడెన్సీ, రోడ్ నెంబర్ 5, ఫ్రంట్ రోడ్ వచ్చేసి 25 అండ్ నార్త్లో 25 ఫీట్ రోడ్ ఉంది. మనకి ఈస్ట్లో మనకి 25 ఫీట్ రోడ్ ఉంది. మనకి ప్రైస్ వచ్చేసి 75 లక్షలు అంటే 75 lakhs మనకి చెప్తున్నారు. ఇక్కడ మనకి ఎటువంటి వాటర్ ప్రాబ్లం అయితే లేదు. మనకి వాటర్ కనెక్షన్ అయితే మనకి ఉంది అండ్ బోర్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి.